మోటో G34 ఒకవేళ మీరు 10,000 అండర్ లో ఒక మంచి 5G ఫోన్ కోసం చూస్తుంటే ఇది మీకు చాలా మంచి ఆప్షన్ అవుతుంది. యాక్చువల్లీ నేను ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ పెట్టిన 15 డేస్ తర్వాత నాకు డెలివరీ అయింది. 15 రోజులు పట్టింది అనమాట. ఇప్పటికే చాలా లేట్ అయింది. యాక్చువల్లీ దీని డిమాండ్ అలా ఉందన్నమాట. సో డిమాండ్ వల్ల డెలివరీ అనేది చాలా లేట్ చేస్తున్నారు. ఎనీవే ఈ మొబైల్ ని ఒక 1 వీక్ నుంచి నా ప్రైమరీ డివైస్ యూజ్ చేస్తున్నాను. 1 వీక్ లో నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. ఫస్ట్లీ బాక్స్ చూసుకుంటే బాక్స్ చూడడానికి విధంగా ఉంటుంది. బాక్స్ చూడడానికి సన్నగా ఉన్నా కూడా మోస్ట్ ఆఫ్ ది కంటెంట్స్ బాక్స్ లో అన్ని ప్రొవైడ్ చేశారు. ఏం స్కిప్ చేయలేదు. బాక్స్ లో మనకి మొబైల్ ఫోన్ ఉంటుంది, సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంటుంది, కొన్ని పేపర్ వర్క్స్ ఉంటాయి, అండ్ 20 వాట్స్ ఛార్జర్ ఉంటుంది, టైప్ సి కేబుల్ ఉంటుంది. ఎవ్రీథింగ్ మనకి బాక్స్ లో ప్రొవైడ్ చేశారు. మేజర్ గా ఇక్కడ మిస్ అయింది ఏంటంటే మాత్రం బ్యాక్ కేస్ మిస్ అయింది. అండ్ ఫ్రంట్ స్క్రీన్ గార్డ్ ఇవేం ప్రొవైడ్ చేయలేదు. అఫ్ కోర్స్ 10,000 లోపు మనం ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయలేము. ఫస్ట్ ఈ ఫోన్ సంబంధించిన స్క్రీన్స్ ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. అవన్నీ నేను ఇప్పుడు చెప్పట్లేదు, 1 by 1 మనం మాడుకుంటూ వెళ్ళిపోదాం. ఒకవేళ మీరు చదవాలనుకుంటే పాస్ చేసి చదువుకోండి. ఫస్ట్లీ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ నేను తీసుకుని వచ్చేటప్పటికి గ్రీన్ కలర్ అనమాట. సో గ్రీన్ కలర్ మనకి లెదర్ బ్యాక్ తో వస్తుంది, అండ్ బ్లూ ఉంటుంది, బ్లాక్ కూడా ఉంటుంది. ఆ రెండు గ్లాస్ బాడీతో వస్తాయి. సో బెటర్ నా సజెషన్ ఏంటంటే తీసుకుంటే గ్రీన్ తీసుకోండి. లెదర్ బాడీ అనేది చాలా బాగుంది, చాలా ప్రీమియం ఫీల్ ఉంది అనమాట. ఇన్ హ్యాండ్ ఫీల్ చేతిలో పట్టుకుంటే చాలా ప్రీమియం ఉంటుంది. అండ్ వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంది. జస్ట్ 183 grams వెయిట్ ఉంది అనమాట. మీరు చేతిలో హోల్డ్ చేసి ఎంతసేపు యూజ్ చేసినా కూడా మీకు అంత బరువు అనిపించదు. నాకైతే ఇంకా చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది. కింద చూసుకుంటే మెయిన్ స్పీకర్ ఉంది, టైప్ సి పోర్ట్ ఉంది, మెయిన్ మైక్ ఉంది, 3.5 హెడ్ ఫోన్ జాక్ ఇచ్చారు. మిస్ చేయలేదు, మంచి విషయం. అండ్ పైన మనకి డాల్బీ అట్మాస్ బ్యాడ్జింగ్ తో పాటు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. రైట్ సైడ్ మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. ఆ పవర్ బటన్ ఉంటుంది. పవర్ బటన్ మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ లా కూడా యాక్ట్ అవుతుంది. డైరెక్ట్ గా ఫింగర్ ప్రింట్ కూడా ఇక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ లెఫ్ట్ సైడ్ మనకి సిమ్ ట్రే ఉంటుంది. ఇది హైబ్రిడ్ సిమ్ స్లాట్ తో వస్తుంది. ఎట్ టైం మీరు 2 సిమ్ కార్డులు కానీ ఒక సిమ్ కార్డ్ ఒక మెమరీ కార్డ్ కానీ వేసుకోవచ్చు. 2 సిమ్లు మెమరీ కార్డ్ అనేది ఎట్ టైం వేసుకోవడానికి కుదరదు. ఓవరాల్ గా ఈ ఫోన్ మనం యూజ్ చేస్తున్నప్పుడు మాత్రం ఇన్ హ్యాండ్ ఫీల్ చాలా బాగుంటుంది, చాలా ప్రీమియం ఉంటుంది. ఆ ప్రైస్ కి మనకి వేరే ఫోన్స్ లో బ్యాక్ ప్యానల్ అనేది చాలా చీప్ ఉంటుంది, బట్ ఇది చాలా బాగుంది. లెదర్ బ్యాక్ తీసుకుంటే మాత్రం గ్రీన్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ డిస్ప్లే అండ్ సౌండ్ క్వాలిటీ. ఇది మీకు 6.5 inches HD+ డిస్ప్లేతో వస్తుంది. కాకపోతే హయ్యర్ రిఫ్రెష్ రేట్ 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. పీక్ బ్రైట్నెస్ ఇది 500 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. ఇది ఇండోర్ లో యూజ్ చేస్తే మాత్రం పెద్ద ప్రాబ్లం ఉండదు, కానీ మీరు అవుట్డోర్కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడతారు. బ్రైట్నెస్ అనేది అంత ఎక్కువ లేదనమాట. సో ఖచ్చితంగా స్ట్రగుల్ అవుతారు. ఎనీవే డిస్ప్లే క్వాలిటీ మాత్రం ఆ ప్రైస్ కి ఓకే, యాక్సెప్ట్ చేయొచ్చు. యూట్యూబ్ లో వీడియోస్ మాక్సిమం మీరు 1080p లో చూడొచ్చు. 4K కానీ 2K కానీ ఆప్షన్ అయితే సపోర్ట్ చేయదు. అండ్ వైడ్ వన్ సపోర్ట్ తో వస్తుంది. సో మీరు అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ని హెచ్డి క్వాలిటీలో చూడొచ్చు. ఓవర్ గా వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ డిస్ప్లే మనకు అంత క్వాలిటీ డిస్ప్లే కాదు. కొంచెం డిస్ప్లే చూస్తేనే అర్థమైపోతుంది కొంచెం చీప్ క్వాలిటీ డిస్ప్లే అని. స్ట్రైట్ గా డిస్ప్లే చూస్తే మాత్రం బాగానే ఉంటుంది. కొంచెం వ్యూయింగ్ యాంగిల్స్ అనేవి అంత బాగాలేవు అనమాట. అండ్ స్టీరియో స్పీకర్స్ వస్తుంది. కింద పైన 2 స్పీకర్స్ ఉంటాయి. ఇయర్ పీస్ మనకి సెకండ్ స్పీకర్ గా యాక్ట్ అవుతుంది. సో స్టీరియో స్పీకర్ సౌండ్ అవుట్పుట్ కూడా చాలా బాగుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్ గా డిస్ప్లే అండ్ సౌండ్ క్వాలిటీ మిమ్మల్ని ఖచ్చితంగా డిసప్పాయింట్ అయితే చేయదు. ఆ ప్రైస్ మనం యాక్సెప్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ప్రాసెసర్, ఇది ఈ ఫోన్ కి మేజర్ హైలైట్ అనమాట. స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ తీసుకొచ్చారు. ఈ 695 ప్రాసెసర్ అనేది ఇంచుమించు ఇంతకుముందు అయితే 20,000 రూపాయల దగ్గర దొరికే ప్రాసెసర్ ఇప్పుడు 15,000 రూపాయల దగ్గర దొరికే ప్రాసెసర్ ఇది తీసుకొచ్చి 10,000 రూపాయలు తీసుకొచ్చారు అనమాట. సో చాలా మంచి విషయం ఇది. దీనిలో ఈజీగా గేమ్స్ ఆడుకోవచ్చు. మీరు BGMI HD హైలో ఆడొచ్చు, లేదంటే స్మూత్ అల్ట్రాలో ఆడుకోవచ్చు. సో గేమ్ ఆడుతున్నప్పుడు మాత్రం మీకు మేజర్ గా ఆ బడ్జెట్ లో చూసుకుంటే వేరే ఫోన్స్ ఒక 10 నిమిషాలు గేమ్స్ ఆడితే లాగ్ అయిపోతాయి, ఫ్రేమ్ డ్రాప్స్ కనిపిస్తూ ఉంటాయి. బట్ ఈ ఫోన్ అలా లేదు. మీరు ఎక్స్ట్రీమ్ గేమింగ్ కి పనికిరాదు, కానీ జనరల్ గేమింగ్ అయితే ఈ ఫోన్ అనేది బాగానే ఉంటుంది. కాంపిటర్స్ కంపేర్ చేస్తే చాలా బెటర్ అనమాట. గేమింగ్ కి ఫోన్ ఓకే, బట్ హెవీ గేమర్స్ నేను యాక్సెప్ట్ చేయను, కానీ నార్మల్ గేమర్స్ ఈ ఫోన్ లో గేమ్స్ ఆడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కెమెరాస్, బ్యాక్ సైడ్ 2 కెమెరాలు ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా. ఇది ఎందుకు ఇచ్చారు నాకు అర్థం కాల. 50 మెగాపిక్సెల్ మెయిన్ ఉంటుంది. ఫ్రంట్ మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. కెమెరాస్ కూడా మీరు అంత ఎక్స్పెక్ట్ చేయకండి. 10,000 ప్రైస్ లో ఎలా అయితే కెమెరాస్ ఉంటాయో ఇందులో కూడా అలాగే ఉన్నాయి. పెద్ద గొప్పగా ఏం లేవు. డే లైట్ లో బ్యాక్ క్యామ్ యూజ్ చేసి మీరు ఫోటోస్ తీస్తుంటే బాగానే వస్తున్నాయి. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా బాగానే వస్తున్నాయి. ఎడ్జ్ డిటెక్షన్ ఎవ్రీథింగ్ బాగానే ఉంది నేను చూసినంత వరకు. అండ్ బ్యాక్ క్యామ్ యూజ్ చేసి మాక్సిమం 1080p 30 FPS మాత్రం వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. నార్మల్ గా వీడియో తీస్తే మాత్రం కొంచెం షేకింగ్ వస్తుంది. అండ్ ఎక్స్పోజర్ ఇష్యూ కూడా ఉంది అనమాట. కొంచెం ఎక్స్పోజర్ అనేది అటు ఇటు అవుతా ఉంది. అండ్ స్టెబిలైజేషన్ మోడ్ కూడా ఉంటుంది. స్టెబిలైజేషన్ ఆన్ చేస్తే కొంచెం క్రాప్ అయి వస్తుంది. క్రాప్ అయినా కూడా మీకు ఫుటేజ్ అనేది బాగానే ఉంది. కాకపోతే సేమ్ ఎక్స్పోజర్ ఇష్యూ ఈ స్టెబిలైజేషన్ మోడ్ లో కూడా ఉంటుంది. అండ్ ఫ్రంట్ మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది బాగానే పర్ఫార్మ్ చేస్తుంది అవుట్డోర్ లో. మీరు ఫోటోస్ తీస్తున్నా, పోర్ట్రేట్ షాట్స్ తీస్తున్నా, ఎడ్జ్ డిటెక్షన్, కలర్స్ కానీ ఎవ్రీథింగ్ బాగానే వస్తుంది. అండ్ వీడియో అసలు ఫ్రంట్ క్యామ్ యూజ్ చేసి ఎంత క్వాలిటీ వీడియో అనేది వీళ్ళు మెన్షన్ చేయలేదు అక్కడ. ఫ్లిప్కార్ట్ లో చూసినా లేదు, కెమెరా సెటింగ్స్ లోకి వెళ్ళినా కనిపించలేదు. ఫ్రంట్ క్యామ్ వీడియో మాత్రం చూడడానికి క్వాలిటీ అయితే బాగానే ఉంది. అండ్ స్టెబిలైజేషన్ మోడ్ కూడా ఉంటుంది. ఫ్రంట్ క్యామ్ కూడా స్టెబిలైజేషన్ ఉంటుంది. అంటే OIS ఉండదు, అన్ని బ్యాక్ సైడ్ ఫ్రంట్ రెండు కూడా EIS సపోర్ట్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లేదు. సో ఫ్రంట్ కూడా మీకు EIS అంటే స్టెబిలైజేషన్ ఆన్ చేసుకుంటే కొంచెం క్రాప్ అయి వస్తుంది, బట్ స్టేబుల్ గా వస్తుంది. ఫుటేజ్ అయితే మీకు బాగానే ఉంది. ఓవరాల్ గా డే టైమ్ లో కెమెరాస్ బాగానే పర్ఫార్మ్ చేస్తున్నాయి. బట్ నైట్ మోడ్ లో నేను అంత సాటిస్ఫై కాలేదు. నైట్ టైమ్ లో మీరు బ్యాక్ క్యామ్ యూజ్ చేసి ఫోటోస్ తీసినా, పోర్ట్రేట్ షాట్స్ తీసినా మీకు అంత డీటెయిల్స్ అయితే కనిపించట్లేదు జూమ్ చేస్తే. ఓవరాల్ గా చూడడానికి ఇమేజ్ బాగుంది, కానీ జూమ్ చేస్తే మాత్రం మీకు అక్కడ నాయిస్ ఎక్కువ కనిపిస్తూ ఉంది. అండ్ వీడియో చాలా వర్స్ట్ గా వస్తుంది. బ్యాక్ క్యామ్ యూజ్ చేసి నార్మల్ వీడియో తీసినా, స్టెబిలైజేషన్ వీడియో తీసినా చాలా వర్స్ట్ గా వస్తుంది. మొత్తం బ్లర్ అయిపోతుంది, నాయిస్ ఎక్కువ వచ్చేస్తుంది, షేక్ అయిపోతా ఉంది. సో నైట్ టైం వీడియోస్ అనేవి అంత సూపర్ గా లేవు. అండ్ ఫ్రంట్ క్యామ్ కూడా అంతే, ఫోటోస్ కానీ, పోర్ట్రేట్ షాట్స్ కానీ, వీడియోస్ కానీ
ఎక్కడ కూడా మీకు అంత సూపర్ క్వాలిటీ అయితే అనిపించదు. అంత మొత్తం నాయిస్ గా ఉంటుంది. వీడియోస్ కూడా చాలా బ్లర్ గా ఉంటాయి, షేక్ అవుతా ఉంటుంది. మీకు నైట్ టైం మాత్రం 2 కెమెరాస్ బాగా పర్ఫామ్ చేయట్లేదు. ఎనీవే 10,000 లోపు కనీసం ఆ మాత్రం ఇవ్వడం మేలే. బట్ డే టైమ్ లో మాత్రం 2 కెమెరాస్ బాగానే పర్ఫామ్ చేస్తున్నాయి. అండ్ నెక్స్ట్ బ్యాటరీ, ఇది 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కాకపోతే బాక్స్ లో 20 watts ఛార్జర్ ఉంటుంది అనమాట. సో 20 watts ఛార్జర్ ఉన్నా కూడా అది మీకు 18 watts సపోర్ట్ చేస్తుంది. సో దాని ద్వారా మీరు ఛార్జింగ్ పెడితే 0 to 100% ఎక్కడానికి 100 minutes పడుతుంది. ఈచ్ మినిట్ కి 1% ఛార్జింగ్ ఎక్కుద్ది. అలా అనుకోండి, మీరు ఒక 10 నిమిషాలు ఛార్జింగ్ పెట్టేసి వెళ్ళారంటే 10% ఎక్కుద్ది. ఒక అరగంట పెట్టేసిపోతే 30% ఎక్కుద్ది. అలా మీరు ఎన్ని నిమిషాలు ఛార్జింగ్ పెడతారో అంత పర్సెంట్ ఛార్జింగ్ అయితే ఎక్కుద్ది అనమాట. ఫుల్ ఛార్జ్ చేయడానికి మీకు ఇంచుమించు 1 hour 40 minutes టైం పడుతుంది. అండ్ డిశ్చార్జ్ గురించి మాట్లాడితే ఈజీగా 1 full వర్కింగ్ డే వస్తుంది. సో మీరు ఎంత ఎక్స్ట్రీమ్ గా యూజ్ చేసినా కూడా నైట్ దాకా మీకు ఈజీగా బ్యాటరీ అయితే వస్తుంది. 5000 mAh కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. బట్ వెయిట్ బ్యాలెన్సింగ్ చాలా బాగా చేశారు. 5000 mAh బ్యాటరీ ఇచ్చినా కూడా వెయిట్ అనేది చాలా కంట్రోల్లో ఉంది. 183 grams వెయిట్ ఉంది అంతే, చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇది Android 14 తో వస్తుంది. గూగుల్ డైలర్ తో వస్తుంది, చెప్పడం మర్చిపోయా. గూగుల్ డైలర్ వల్ల మీకు స్టాక్ ఆండ్రాయిడ్ కదా, మోటో అంటే స్టాక్ ఆండ్రాయిడ్. సో మొత్తం గూగుల్ సంబంధించిన యాప్స్ అన్ని ఉంటాయి. సో గూగుల్ డైలర్ ఉంటుంది కాబట్టి మీరు కాల్స్ రికార్డ్ చేస్తే అవతల పర్సన్ కి కాల్ రికార్డింగ్ నోటిఫికేషన్ వినిపిస్తుంది. అలాగే మీకు యాప్స్ క్లోన్ చేసుకోవడం కానీ, యాప్స్ హైడ్ చేసుకోవడం కానీ ఇట్లాంటి ఆప్షన్స్ అయితే మీకు ఇందులో ఉండవు. ఇది స్టాక్ ఆండ్రాయిడ్ తో వస్తుంది. పెద్దగా మీకు బ్లోట్వేర్ కూడా ఏముండదు, ఓన్లీ గూగుల్ యాప్స్ మాత్రం ఉంటాయి. మీకు అంతకుమించి బ్లోట్వేర్ ఏమి ఉండదు. మోటో జెస్టర్స్ తో వస్తుంది. ఇట్లా స్వైప్ చేస్తే మీకు కెమెరా ఆన్ అవ్వడము, ఇలా షేక్ చేస్తే ఫ్లాష్ లైట్ ఆన్ అవ్వడము, ఇలా మోటో జెస్టర్స్ తో వస్తుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది. IP52 రేటింగ్ తో వస్తుంది. సైడ్ మోటార్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. ఎవ్రీథింగ్, అసలు 10,000 రూపాయల లోపు మీకు ఈ ఫోన్ వచ్చిందంటే మాత్రం మీకు ఎవ్రీథింగ్ టిక్ చేస్తుంది అనమాట. ఎవ్రీ ఆస్పెక్ట్ టిక్ చేస్తుంది ఆ ప్రైస్ లో. డిస్ప్లే కానీ, ప్రాసెసర్ కానీ, కెమెరాస్ కానీ, బ్యాటరీ కానీ, ఎవ్రీథింగ్ మీకు ఆ బడ్జెట్ లో చూసుకుంటే. నేనేం మీకు 20,000 15,000 రూపాయల ఫోన్స్ లో వచ్చే క్వాలిటీ ఉంటుందని చెప్పట్లా. బట్ 10,000లోనే రిమైనింగ్ కాంపిటేటర్స్ తో కంపేర్ చేసుకుంటే ఇందులో మీకు చాలా బెటర్ ఉంటుంది అనమాట. ఓవరాల్ గా ఒక 10,000 లోపు మీకు ఒక మంచి 5G ఫోన్ తీసుకోవాలంటే మాత్రం ఎవ్రీ ఆస్పెక్ట్ టిక్ చేసే ఒక బెస్ట్ ఫోన్ అనమాట. ఇది మంచి ఆల్రౌండర్ ఫోన్. నేను అనుకోవడం ఎక్కువ రోజులు ఉండదు, ఖచ్చితంగా దీన్ని అవుట్ ఆఫ్ స్టాక్ చేస్తారు ఏదో ఒక రోజు. ఉన్నప్పుడే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కొనుక్కోవడానికి ట్రై చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి. మోస్ట్లీ యూత్ కి ఇది పనికి రాకపోవచ్చు, బట్ ఇంట్లో పేరెంట్స్ కానీ, ఇట్లా ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఏమన్నా ఇవ్వాలనుకుంటే మాత్రం ఇది మీరు ఇవ్వచ్చు. సో ఇది వాళ్ళ వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై. జై హింద్.